ఇప్పుడు 40 బీసీ సంఘాలతోని చర్చలు జరిపి పెద్ద యుద్ధమే చేస్తుందట అక్క. మరి అంత పెద్ద యుద్ధం ఎందుకంటే వాళ్ళ నాయన కాలంలో ఉన్న బీసీల రిజర్వేషన్ ను 11% తక్కువ చేసిండు కదా. దాంతో పంచాయతీ ఎన్నికలలో 11,000 మంది బీసీ బిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవులకు దూరం అయినరు. అగో ఆ నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి సారు సరి చేయాలన్నట. బీసీల రిజర్వేషన్లు 40కి చేయాలన్నట. అబ్బా గింత ఇగురం ఎవరికన్నా ఉన్నదా తెలంగాణలో? కవితకున్నంత పాయరం ఎవరికన్నా ఉన్నదా బీసీల మీద? బీసీల కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే నోటితోని తీసేంత ప్రేమ పుట్టింది అక్కకు. మరి అక్కకే ఎందుకు ఇంత తన్లాట? బీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకులు ఎవరు లేరా? ఉన్న వాళ్ళను ఎదుగనిస్తలేరా? అట్లయితే మీ బీఆర్ఎస్ పార్టీలోనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతున్నట్టు కదా. బతుకమ్మకు మీరే, బహుజనులకు మీరే, బోనంకు మీరే, బొట్టుకు మీరే, అన్నిటికీ మీరే ముందరుంటిరి. అధికారం ఉన్నా లేకున్నా అంతా మీదే పెత్తనమాయే. ఏందక్క ఇదంతా? జనాలకు ఏం తెలుస్తలేదు, మస్తు అమాయకులు అనుకుంటున్నారా? డ్రామాలతోని భ్రమలలో ముంచే రోజులు ఇంకా ఉన్నాయి అనుకుంటున్నారా? జనాలు చీకొడతారు, అసహించుకుంటారు అనేది ఇంకా మీకు తెలుస్తలేదా?